ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ అంబర్ కిషోర్ గారి డీసీపీ రెజిడెంట్ బి రాఘవేంద్ర నాయక్ గారిని అదే కోసం మీరు హ్యాపీ ఫీల్ చేస్తున్నారు. మీకు డాక్టర్ గారు చెప్పిన ఒక విషయం మీరు గుర్తు పెట్టారా లేదా? ఐ డోంట్ అండర్స్టాండ్, బట్ డోపామిన్, వాట్ ఈస్ ద డోపామిన్? పూర్వముఖ్యవాసిగా వి కృష్ణవేణి గారు కోరుతున్నాం. వి కృష్ణవేణి విద్యార్థులపై గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం ఉద్దేశించి అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో కలిగే దుష్ప్రమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని కొంచెం అంటే పులి లేకుండా కొంచెం జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రిలీజ్ నార్మల్లీ బేస్ లైన్ 100% తీసుకుంటే టు ఫీల్ గుడ్ క్వాలిటీ, ఎనీ టు ఫీల్ గుడ్ ప్రాపర్టీ లైక్ హార్మోన్స్, novelty seeking, and to cope up with if anyone is having depression, anxiety or any other psychiatric problems also, they can addicted to these drugs like hopelessness, boredom and all is there. So social factors really మనము ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ భాగంగా. ఈ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ 500 స్టూడెంట్స్, టీచర్స్, మన పోలీస్ సిబ్బంది అందరు కలిసి పార్టిసిపేట్ చేశాము. మా ఉద్దేశ్యం ఒకటే, ఈ మన ప్రాంతంలో గాంజాయి లేకపోతే వేరే సబ్స్టాన్స్ అబ్యూజ్ లేకుండా మనము ఇన్ష్యూర్ చేయాలి. ఆ ఉద్దేశంతో స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర ఉంది. ఎందుకు మోస్ట్ ఆఫ్ ది సఫరర్స్ ఆర్ స్టూడెంట్. సో స్టూడెంట్కి మనము కౌన్సిలింగ్ ఇచ్చి ఈ మత్తు పదార్థంతో ఉన్న నష్టం, వాళ్ళకి కెరియర్కి, వాళ్ళకి ఆరోగ్యంకి ఉన్న నష్టం గురించి వాళ్ళకి చెప్పాలి. అదేవిధంగా వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా ఒక చేంజ్ ఏజెంట్గా పనిచేసి వేరే వాళ్ళకి కూడా ఆపాలి. ఆ విధంగా వాళ్ళకి తయారు చేసి మనము సొసైటీలో ఒక మార్పు రావాలి. ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరిగింది. చాలా బాగా జరిగింది. మన డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, మన డీసీపీ గారు అందరు కలిసి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు. మనము ఈరోజు ఒక విచారణ కూడా చేశాము. ఒక నెల తర్వాత మళ్ళీ వస్తాము ఇక్కడ అందరికీ మళ్ళీ ఈరోజు అందరు శపథ్ తీసుకుంటున్నాము. మనము ఇది త్రాగము, ఎవరికి అలౌ చేయము. మళ్ళీ ఒక నెల తర్వాత మనము రివ్యూ చేస్తాము హౌ ఎఫెక్టివ్లీ ఆర్. ఆ విధంగా మనము ఈ సొసైటీలో ఉన్న అవగాహనకి పెంచుకుంటే మొత్తం ఊరు వరకు మనం మెసేజ్ పోవాలి. అది మా ఉద్దేశం. డెఫినెట్లీ మనం పని చేస్తున్నాము డిపార్ట్మెంట్ పరంగా. పబ్లిక్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సహాయం ఉంటే మనం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతాం.
మనము ఎప్పుడు వాళ్ళకి చేంజ్ చేయడానికి ఎందుకు మేము వాళ్ళకి కూడా బాధ్యతగా చూస్తున్నాము. పనిష్మెంట్ అంటే ఎవరు అమ్ముతున్నారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు, వాళ్ళ మీద ప్రతిరోజు కేసు జరుగుతూ ఉంది. కానీ మేము ఒక స్టూడెంట్కి ఒక బాధ్యతగా చూస్తున్నాము. అదే కోసం వాళ్ళ కోసం డీఎడిక్షన్ సెంటర్, కౌన్సిలింగ్ అన్నీ చేసి ఏదో ఒక విధంగా వాళ్ళు ఈ చెత్త దారిలో రాకుండా చూడాలి, ఉండే వాళ్ళకి మంచి దారి చూపించి తీసుకువెళ్ళాలి. ఈ దారిలో ఎవరు లేకుండా, ఈ సైడ్లో ఎవరు లేకుండా మనం ఇన్ష్యూర్ చేస్తాము. డెఫినెట్లీ స్టూడెంట్స్ కోసం మనకు చాలా అవగాహన ఉంది, మనము ఆలోచన చేస్తున్నాము. కానీ స్టూడెంట్స్కి మేము విక్టిమ్గా చూస్తున్నాము. స్టూడెంట్స్కి అమ్మేవాళ్ళు, వాళ్ళకి అమ్మేవాళ్ళు, అందరికీ నెట్వర్క్కి మనము డెఫినెట్లీ డిస్ట్రాయ్ చేస్తాము. థ్యాంక్ యూ.